వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఛత్తీస్గఢ్లోని గిరిజన గ్రామాల్లోకి క్రైస్తవ మిషనరీల ప్రవేశాన్ని నిషేధిస్తూ మత మార్పిడి వ్యతిరేక బోర్డులు ఏర్పాటు వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. దీన్ని అఖిల భారత వనవాసీ కళ్యాణ ఆశ్రమం స్వాగతించింది, సంబరాలు చేసుకుంది. దిగ్బల్ తండి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఛత్తీస్గఢ్ ఇతరుల కేసులో 16 ఫిబ్రవరి 2026న ఇచ్చిన తీర్పులో ఈ తీర్పు వెలువడింది. ప్రలోభ పెట్టడం లేదా మోసం చేయడం ద్వారా మతి మార్పిడులను అరికట్టడానికి హోర్డింగులు ఏర్పాటు చేయాలనే చర్యను రాజ్యాంగ విరుద్ధమని చెప్పలేమని ఛత్తీస్గఢ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సుప్రీంకోర్టు సమర్థించింది. క్రైస్తవ మతాధికారులు ప్రలోభాల ద్వారా మోసపూరితంగా గిరిజన జనాభాను మతం మారుస్తున్నారని హైకోర్టు పేర్కొంది. ఫిబ్రవరి 16, 2026న సుప్రీంకోర్టు తన నిర్ణయంలో PESA చట్టా ప్రకారం గ్రామ మండళ్లకు వారి సామాజిక మరియు సాంస్కృతిక సాంప్రదాయాలను రక్షించుకునే సంపూర్ణ హక్కు ఉందని స్పష్టం చేసింది. గ్రామ సభల ఈ నిర్ణయాన్ని ఛత్తీస్గఢ్ హైకోర్టు ఇప్పటికే సమర్థించింది. గ్రామ సభలు కేవలం అధికారిక సంస్థలు మాత్రమే కాదు, నిజమైన స్వపరిపాలనా యూనిట్లని కూడా నొక్కి చెప్పింది. సుప్రీంకోర్టు నిర్ణయం రాజ్యాంగ స్ఫూర్తిని, గిరిజన సంస్కృతి పరిరక్షణను పునర్ఘటిస్తుందని ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ మంత్రి విజయ్ శర్మ స్పష్టం చేశారు. గ్రామ సభల హక్కులను పరిరక్షించడానికి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గిరిజన వర్గాలు తమ సంస్కృతి మరియు సాంప్రదాయాలను కాపాడుకునేలా పైసా నియమాలను మరింత ప్రభావవంతంగా రూపొందించడానికి మేము కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం తన వైఖరిపై దృఢంగా ఉన్నందుకు అఖిల భారత వనవాసీ కళ్యాణ్ ఆశ్రమ జాతీయ అధ్యక్షుడు సత్యేంద్ర సింగ్ కూడా స్వాగతించారు మరియు అభినందించారు. అదేవిధంగా షెడ్యూల్ ప్రాంతాల్లోని 10 రాష్ట్రాలు పైసా చట్టం యొక్క స్ఫూర్తిని దృష్టిలో ఉంచుకొని వారి రాష్ట్రాల నియమాలలో ఇలాంటి కఠినమైన నియమాలను రూపొందించాలని మరియు గౌరవనీయులైన సుప్రీంకోర్టు యొక్క ఈ ఉత్తర్వులను కలుపుకొని మార్గదర్శకాలను జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా గిరిజన సమాజం దాని సాంప్రదాయ సంస్కృతి మరియు ఆరాధన వ్యవస్థను చెక్కుచెదరకుండా ఉంచుకోవచ్చన్నారు. ఫైనల్గా ఏంది అనంటే, ఏ మత మార్పిడి, క్రైస్తవ మత మార్పిడి మిషనరీ మా గ్రామాల్లోకి రాకూడదని బోర్డులు, ఎవడైనా కాదు కూడదు అని వస్తే వాడిని ఉరికిచ్చుడే. గిరిజన గ్రామాల్లోని ప్రజల్ని ప్రలోభపెట్టి ఆశ చూపించి అక్రమ మత మార్పిళ్ళు చేస్తే ఖబర్దార్, మిమ్మల్ని ఉరికిస్తాం. ఎక్కడి వరకు అంటే ఛత్తీస్గఢ్ బార్డర్ దాటిచ్చేదాకా మా గిరిజన సంస్కృతిని, సాంప్రదాయాన్ని టచ్ చేసే హక్కు ఎవ్వడికి లేదు. మాకున్న ఆర్థిక ఇబ్బందుల్లో లేకపోతే ఇంకో దాన్ని అడ్డం పెట్టి మత మార్పిడి చేయాలని చూస్తే, స్వస్థత సభలను చూస్తే, ఆరాధన వ్యవస్థను చూసుకుంటూ సంస్కృతిని నాశనం చేయాలంటే ఊరుకునేది లేదు అని ప్రతి గ్రామంలో క్రైస్తవ మిషనరీ మత మార్పిళ్లకు ప్రవేశం లేదు అని బోర్డులు పెట్టి వాళ్ళను పరుగు అనిపిస్తారట ఛత్తీస్గఢ్ నుంచి. ప్రతి స్టేట్లో ఇలాంటి చట్టం వస్తే ఎంత బాగుంటుంది. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.